పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని నాశనం చేసిందన్నారు. గత 5 ఏళ్లలో గోదావరి జిల్లాలో కాలువలో కనీసం మట్టి కూడా తీయలేదని మంత్రి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు మాదిరిగా పనిచేస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం ట్రాక్టర్స్ కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మేము ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడే నేను డ్రోన్స్తో యూరియా లేకపోతే డిఏపి ఎరువులు కొడుతున్నారు. మొత్తం ఎకరా ఉంటే ఎకరా అంతా కొడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఆలోచన అది కాదు. ఎకరా భూమిలో ఎంత ప్లేస్లో డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతానికి ఎరువులు కొట్టే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తే మనకి రేపు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నీటి భద్రత ఇవ్వాలి, డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి. అదేవిధంగా ఈరోజు వ్యవసాయానికి అగ్రిటెక్ టెక్నాలజీ ఉపయోగించాలి. 4వది ఫుడ్ ప్రాసెసింగ్. అది ఉంటే మనకి సమస్యలు రావు. టమాటా చూశారు, విపరీతంగా పండించేశారు. అదే టమాటాకి ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే ఆ టమాటాని